అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో రెండవ భాగం ద్వారా దీక్ష పోర్టల్ నందు ఈక్విటబుల్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వివరాలను మరొకసారి గమనిస్తున్నాం. ఇది పార్ట్ 2 వీడియో అండి. దీనికి ముందుగా సంక్షిప్తంగా దీక్ష పోర్టల్లో ఉన్నటువంటి ఈక్విటబుల్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వివరాలను మనం పరిశీలించడం జరిగింది. లెర్నింగ్ ఫర్ ఆల్, రీచింగ్ అవుట్ టు ఆల్ లెర్నర్స్ అనేటువంటిది ఈ వెబ్సైట్ యొక్క ప్రధాన ఉద్దేశము. సమాజంలో వేరువేరు రకాలైనటువంటి వేరువేరు ప్రాంతాలకు సంబంధించిన వేరువేరు భాషలకు సంబంధించినటువంటి అందరూ విద్యార్థులు జాతి, మత, కుల, లింగ భేదం లేకుండా అందరికీ విద్యను అందించాలనేటువంటిది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా ఉండటం జరిగింది. దీని ప్రకారము ఎవరికైనా వారి మత, జాతి, ప్రాంత భేదాలు అనేటువంటివి లేకుండా, వారి ఆర్థిక స్థితిగతుల వ్యత్యాసము చూడకుండా, గ్రామీణ పట్టణ ప్రాంతాలు అనేటువంటి భేదభావం లేకుండా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరికీ ఖచ్చితంగా విద్య అనేటువంటిది సమాన అవకాశాలుగా కలిగి ఉండాలనే విషయం ఈ వీడియో ద్వారా మనకు తెలియచేయబడుతుంది. అంతేకాకుండా ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ అనేటువంటిది 2016లో విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం వారు. దీని ద్వారా 21 డిజేబిలిటీస్ని వారు గుర్తించడం జరిగింది. ఆ గుర్తించినటువంటి 21 డిజేబిలిటీస్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నార్మల్ చిల్డ్రన్తో పాటుగా పాఠశాల విద్యను అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పై స్థాయిలో విద్యను కూడా వారికి అందించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయం తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ దీక్ష పోర్టల్లో మనకి ఈ కంటెంట్ లభ్యమవుతుంది. అనేక విభాగాలలో ఈ కంటెంట్ లభ్యమవుతుంది. లెర్నింగ్, టీచింగ్ మెటీరియల్, ఇక్కడ ప్లస్ గుర్తుంది, దాన్ని మనం క్లిక్ చేసాం. క్లిక్ చేసినట్లయితే ఫౌండేషన్ స్టేజ్కి సంబంధించినటువంటి 3 ఉప అంశాలు కనిపిస్తున్నాయి. టెక్స్ట్ బుక్స్, ఫ్లాష్ కార్డ్స్, పజిల్స్. అలాగే ప్రిపరేటరీ స్టేజీ, మిడిల్ స్టేజీ, సెకండరీ స్టేజీ, అలాగే గ్లోసరీ. ఇట్లా వివిధ రకాలైనటువంటి బుక్స్ కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి. ఐఎస్ఎల్ వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ సైన్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి వీడియోస్, ఆడియో బుక్స్, డైసీకి సంబంధించినటువంటి బుక్స్ కూడా ఉన్నాయి. ఇది ప్రత్యేకమైన ఫార్మాట్లో లభించేటువంటి బుక్స్గా మనం పేర్కొనవచ్చు. ఐఎస్ఎల్ వీడియోస్ని మనం క్లిక్ చేసినప్పుడు ప్రీ స్కూల్ 1, ప్రీ స్కూల్ 2, ప్రీ స్కూల్ 3, అలాగే క్లాస్ 1, క్లాస్ 2 అనేటువంటి వివిధ ఉప విభాగాల కింద ఐఎస్ఎల్ వీడియోస్ లభ్యమవుతాయి. అలాగే ఆడియో బుక్స్ని మనం క్లిక్ చేసినట్లయితే 5 తరగతులకు సంబంధించినటువంటిది ప్రీ స్కూల్ 1 నుంచి క్లాస్ 2 వరకు లభిస్తున్నాయి. అలాగే డైసీ ఫార్మాట్లో లభించేటువంటి బుక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రీ స్కూల్కి సంబంధించినటువంటి కంటెంట్ను త్వరలో ఇందులో ఉంచబోతున్నారు. అలాగే ఫ్లాష్ కార్డ్స్, అలాగే పజిల్స్ అనేటువంటివి లభ్యం కాబోతున్నాయి త్వరలో. అలాగే ప్రిపరేటరీ స్టేజ్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ మనకి లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే బర్కా సిరీస్ అనేటువంటి పాఠ్యపుస్తకాలు, అలాగే కరిక్యులర్ ఆస్పెక్ట్స్, వొకేషనల్ ఆస్పెక్ట్స్ కూడా మనకి లభ్యమవుతున్నాయి. కోర్సెస్ని ఒకసారి గమనిద్దాం. స్వయం కోర్సెస్, నేషనల్ ఓపెన్ స్కూల్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఇక్కడ లభ్యమవటం మనం గమనించవచ్చు. ఒక్కొక్క విభాగం కింద ఉన్నటువంటి ప్లస్ గుర్తును మనం క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి అనేక ఉపవిభాగాలు
మనం ఇక్కడ చూడొచ్చు. అసిస్టివ్ డివైజెస్ అండ్ టెక్నాలజీస్ ప్లస్ గుర్తుని క్లిక్ చేసాం. అసిస్టివ్ డివైజెస్ ఏమున్నాయి, అసిస్టివ్ టెక్నాలజీస్ ఏమి రాబోతున్నాయి అందుబాటులోకి అనేవి కూడా ఇక్కడ వివరాలు మనం గమనిస్తున్నాం. కొన్ని అంశాలు ఇప్పటికే పొందుపరిచారు, మిగిలినవి పొందుపరిచిన అనంతరం వాటిని మనం బ్రౌజ్ చేయడానికి వీలవుతుంది. అలాగే పేరెంట్స్కు, టీచర్స్కు అవసరమైనటువంటి సపోర్ట్ మెటీరియల్ కూడా ఇక్కడ లభ్యమవుతుంది. కెరీర్ కౌన్సిలింగ్, లైఫ్ స్కిల్స్, అలాగే స్కీమ్స్ అండ్ స్కాలర్షిప్స్ CWSNకి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనకి గమనిస్తాం. అలానే హెల్త్ అండ్ వెల్నెస్, మనోదర్పణం, కిరణ్ అనేటువంటి వెబ్సైట్స్ ద్వారా మనకి వివిధ రకాలైనటువంటి ఉప అంశాలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్కి సంబంధించినటువంటి పారా ఒలింపిక్స్, వీరు ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ చిల్డ్రన్కి సంబంధించినటువంటి ఒలింపిక్స్ ఇవి పారా ఒలింపిక్స్. అలాగే యోగా అంశాలు, ఎక్సర్సైజ్ వీడియోలు లభిస్తాయి. విజువల్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి ఒలింపిక్స్కి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. అలాగే రీసెర్చ్కి సంబంధించినటువంటి అంశాలు మనకి ఇక్కడ లభ్యమవుతాయి. కలెక్షన్ ఆఫ్ వేరియస్ రిసోర్సెస్, ఇవన్నీ చాలా సులభంగా మనం దీక్ష పోర్టల్ ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అవ్వటమే కాకుండా లాగిన్ కాకుండానే కూడా ఈ వివరాలన్నీ మనం చూసేదానికి వీలవుతుంది. ఈ వెబ్సైటు స్పెషల్ టీచర్లకు, పేరెంట్స్కు, అలాగే తల్లిదండ్రులకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ వెబ్సైట్ను అందరూ పరిశీలించాల్సిందిగా కోరుతున్నాము. దీనివల్ల కలిగే ఉపయోగాలను మరికొంతమందికి కూడా తెలియచేయవలసిందిగా కోరుతున్నాము. ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడుతుంది, గమనించగలరు.